అందరికీ పరిణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి వాక్య గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుకుందారు. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. ప్రార్థన చేసుకుందాను. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. నీ మహాకృపను మహాకనికరముతో మాతో మీరు మాట్లాడుము, మా అందరితో మీరు మాట్లాడుము. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను నేర్చుకొనులాగున నాయనా, నీ కృపతో నీ కనికరముతో మీరు మాకు నీ దివ్యమైన ప్రత్యక్షత కలిగిన, ప్రభావం కలిగిన, ప్రత్యేకత కలిగిన, నీ ప్రభావ శక్తి కలిగిన దైవవాక్కును మాకు వినిపించుమని నాయనా నిన్ను అడుగుతున్నాం. వినగలిగే ఆ శక్తిని నేర్చుకొనగలిగే దైవ జ్ఞానమును అర్థము చేసుకునే పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహవాసమును మీరు మాకు అందించి మీరే మహిమను పొందమని మహిమనాథును శ్రేష్ఠ పాలకును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, ధన్యతలు, ప్రభు యొక్క ఆత్మఫలములు, ఆత్మవరములు నిండుగా మెండుగా మన అందరికీ అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ప్రకటన గ్రంథంలోని ప్రత్యక్షతలు కలిగిన ప్రతి ప్రత్యక్షత కూడా సంఘానికి దైవ సంబంధమైన ప్రత్యక్షత ప్రభావమును, దైవ సంబంధమైన ప్రత్యక్షత ద్వారా సంఘము ఏ స్థితిలో మెలకు కలిగిన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అన్న స్థితిని ప్రకటన గ్రంథము ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం, తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం చూడగలిగితే గనక ఇక్కడ 7వ ముద్ర కనబడుచున్నది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదలు మనం చూడగలిగితే గనక 6వ అధ్యాయ ప్రారంభము ముద్రలు కనబడుచున్న సమాధానము లేని కాలము, రక్తసిక్తము కలిగిన కాలము, కరువులు వ్యాధులు కలిగిన కాలము, సూర్యచంద్రులు గతి తప్పే కాలము, అలాగుననే మహామిక్కుటమైన శ్రమ కలిగిన కాలముగా కనబడుచున్నది. 6వ ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి కొద్దిమంది రక్షితుల కోసం మనం నేర్చుకున్నాం. 6వ ముద్ర కాలములో రక్షితుల యొక్క మారు మనసుని కోసం రక్షితులు దాసులు అని పిలువబడే వరుసలో ఉంటారని, ఈ రక్షితులు యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా శుద్ధి చేయబడిన వారని, వీరి కన్నీటిని తుడిచేది యేసుక్రీస్తు ప్రభు అని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క 7వ ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి 7వ ముద్ర కాలములో పరలోకములో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దము. ఎందుకు నిశ్శబ్దము? భూలోకంలో ఏమి జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, ప్రభు ప్రత్యక్షతలలో ఈ ఎందుకు అరగంటకి తండ్రి గారు ఎందుకు మరి ఈ యొక్క విలువను అందించారు, అరగంట యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ అరగంటలో ఏం జరిగింది, ఈ అరగంట కాలము ఎందుకు దేవుడు నిర్ణయించాడు, అరగంట కాలములో దేవుని యొక్క ప్రత్యక్షతను యోహాను గారు ఏ విధంగా రుజువుపరుస్తున్నారు అనేది ఈ యొక్క 8వ అధ్యాయ ప్రారంభము నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, పాప ఫలితము ఎన్ని శ్రమలను తీసుకొచ్చినా సరే, దేవుని కృప మాత్రము ఎక్కడా కూడా పని చేయకుండా ఉండదు. దేవుడు కృపా సంపన్నుడు, దేవుడు దయగలిగిన వాడు, దేవుడికి ఉన్న పేరే రక్షకుడు. ఏ సమయమునందైనా సరే, ఎట్టి వారినైనా, ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకే ప్రభు యొక్క పాటలు కలిగిన వారని మనం పాట ద్వారా మనం నేర్చుకుంటాం. ఈ యొక్క
8వ అధ్యాయము ప్రారంభ కాలంలో మనం చూడగలిగితే కనుక అరగంట సేపు నిశ్శబ్దము. ఎందుకు నిశ్శబ్దము? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే కనుక ప్రతిదానికి కూడా సమయము కలదు, ప్రతిదానికి కూడా ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు కూడా సమయం కలదు. ఎందుకు? ఆకాశమందే భూమి అందును ప్రతి కాలమును నిర్ణయించేది దేవుడు. కట్టడానికి, నిలబెట్టడానికి, హత్తుకోవడానికి, కోప్పట్టడానికి, ముద్దు పెట్టుకోవడానికి, ప్రతి సమయమునందు నాటబట్టానికి, విత్తబడటానికి, కోయబట్టానికి దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయకర్త. ప్రతి కాలములోను ప్రతి సమయమును కూడా దేవుడు తన యొక్క స్వాధీనంలోనికి తీసుకొని ఎటి వారినైనా రక్షించగలిగే దేవుడు. ఎట్టి దైవశక్తి కార్యంనైనా సరే ప్రభు తను తాను రుజువుపరుచుకుంటూ దైవశక్తితో మానవుల యొక్క రక్షణ కార్యక్రమంను సంపూర్ణము చేయగలిగే దేవుడు. దేవుని యొక్క కార్యం ఎప్పుడు కూడా రక్షణకరమైనది, హితకరమైనది, దైవ సంబంధమైన శక్తితో నింపబడినది, పాప ఫలితమునకు అధికారము లేనిది. అందుకనే ఈ యొక్క 7వ ముద్రను విప్పుతుండేటప్పుడు 7వ ముద్రలో పరలోకంలో నిశ్శబ్దం కనబడుతుంది. ఈ యొక్క 7 దూతలు కనబడుతున్నారు. 7 దూతలకు కూడా 7 బోరలు కనబడుతున్నాయి. ఈ యొక్క 7 దూతలతో పాటు వేరొక దూత కూడా ఇక్కడ మనకి కనబడుతున్నారు. ఈ యొక్క దేవదూత గారు దేవుని యొక్క ప్రత్యక్షను బట్టి మనం చూడగలిగితే గనక, యోహాను గారికి కలిగిన ప్రత్యక్షతలో మనం చూడగలిగితే గనక ఈ అరగంట సేపు కూడా పరలోకమందు ఏమి జరుగుతుందని అంటే ప్రార్థన జరుగుతుంది. ఈ అరగంట సేపు ఏం జరుగుతుందంటే స్తుతి కార్యము జరుగుతుంది. పరి ఏమున్నది? భక్తి జనానికి స్తుతి కార్యము తప్ప. ఈ యొక్క 8వ అధ్యాయంలో ఈ యొక్క అరగంట సేపు కూడా దైవ సంబంధమైన కార్యము పరలోకంలో రూపొందింపబడుతుంది. పరలోకపు దైవశక్తిని బట్టి ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగితే గనక అరగంట సేపు ఇంచుమించుగా నిశ్శబ్దముగా ఉన్నది. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నది? ఏం జరిగింది? ఎవరు ప్రార్థనలు చేశారు? ఎవరి కోసం ప్రార్థనలు చేశారు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము చూడగలిగితే గనక దేవుని యొక్క కార్యక్రమము, దేవుని యొక్క చిత్తము మహోన్నతమైనది, మహిమ కలిగినది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దైవ సంబంధమైన కార్యక్రమము జరిగిన తర్వాత, నూతన సృష్టి జరిగిన తర్వాత, నూతన కార్యక్రమము జరుగుతున్న తర్వాత దేవుడు తన యొక్క దైవ సంబంధమైన స్తుతి యాగమును దేవుడు జరిగించగలిగేవాడై ఉన్నాడు. వధువు సంఘము పైకి ఎత్తబడింది. రక్షితుల యొక్క వరుస కూడా వారు ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నారు. 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 7వ బూర నుంచి ఏమి మొదలవుతుందంటే పరలోకంలోనేమో మరి ప్రార్థనలు స్తుతి ప్రారంభమవుతుంది. అలాగునని స్తుతి ఆరాధన, ప్రార్థనా జీవితమైన స్థితి ఆ యొక్క అరగంట సేపులోనూ కూడా దేవుడు నిర్ణయించినట్లుగా, పరలోక పరిశుద్ధుల ద్వారా నిర్ణయించినట్లుగా వాక్యము ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇది పరలోకంలోనే కాదు, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే గనక, ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే గనక నోవాహు గారి కాలంలో కూడా నూతన సృష్టి ప్రారంభమయ్యింది. నూతన సృష్టిలో ఎవరున్నారని అంటే దేవుని యొక్క మహిమాత్మై పనిచేసిన పావురాలు ఉన్నవి, దేవునికి పనికిరాని స్వార్థపూరితమైన కాకులు కూడా ఉన్నవి. అలాగునని దేవుడు మంచి వారిని కాపాడేవాడు, చెడ్డవారిని కూడా కాలాన్నిచ్చి గడువులిచ్చి రక్షించడానికి ఉద్దేశం కలిగిన వాడు దేవుడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనానికి చూస్తే గనుక నోవాహు గారు కూడా యెహోవాకు ఇంపైన సువాసన నాగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించనని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే జలప్రళయమైంది. జలప్రళయమైన తర్వాత నూతన సృష్టి ఏర్పాటైంది. నూతన సృష్టిని పురస్కరించుకొని నూతన సృష్టిని
ఉద్దేశించి రక్షింపబడిన వారు, ఆ యొక్క నూతన సృష్టిలో ఉన్న వారికి ఉద్దేశించి ఈ యొక్క నోవాహు గారు కృతజ్ఞత సంబంధమైన ఆ యొక్క నైవేద్యమును, దహన బలిని అక్కడ అందిస్తూ సువాసన కలిగిన నాగ్రహించి, ఇంపైన సువాసన నాగ్రహించు, యెహోవాకు ఇంపైన సువాసన నాగ్రహించు దహన బలిని అక్కడ ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ వాక్యమును నేను ధ్యానించుచున్నామని అంటే, దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క క్రమాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క వాక్యము దేవుని ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మనుషులు నేర్చుకోవలసినవి, తెలియచేసినవి జ్ఞాపకం చేస్తుంది. నూతన సృష్టి ఏర్పాటయింది. రక్షింపబడిన వారున్నారు, శ్రమల్లో తప్పించుకున్న వారున్నారు, శ్రమల్లో తప్పించుకొని దేవుని ఎరిగిన వారున్నారు, శ్రమల్లో తప్పించుకొని దేవుని యొక్క కార్యం మహిమాతమై పనిచేసే సృష్టి కార్యక్రమాలు కూడా ఈ యొక్క సృష్టిలో ఉన్నవి. అలాగుననే దానికి స్వరూప్యముగాని దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో కూడా అరగంట సేపు దేవుడు ఏం చేస్తున్నారని అంటే, మరి దేవుని యొక్క దైవ సంబంధమైన స్తుతియాగం అక్కడ జరుగుతుంది. దైవ సంబంధమైన ప్రార్థనా జీవితం అక్కడ జరుగుతుంది. స్తుతి ఎవరు చేసేవారై ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని ఎవరు కొనసాగించేవారు ఉన్నారని అంటే, మానవుని యొక్క జీవితంలో కూడా, మానవుని యొక్క కార్యక్రమంలో కూడా దేవుని యొక్క భక్తి జీవితంని నమ్మిన వారు, దేవుని యొక్క భక్తి జీవితాన్ని విశ్వసించిన వారు దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనిషి యొక్క జీవితంలో ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థనలు నెరవేరకుండా ఉంటాయి. దేవుడు అన్న మాట ప్రకారం నా నామమును మీరేమడిగినా సరే దయచేస్తానన్న దేవుడు పాపము కోసము, పాప ప్రేరేపణ కోసము, పాప సమానమైన జీవితం కోసము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఎన్నడూ కూడా జరిగించడు. కారణం ఏంటని అంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు. అతి పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించడు, శాపాన్ని ప్రోత్సహించడు, వ్యాధిని ప్రోత్సహించడు, బలహీనతలు కలిగించే వాటిని ప్రోత్సాహపరచడు. దేవుడు బలపరిచేవాడు, దేవుడు ఆదరించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడే దినము కూడా సంరక్షించేవాడు. దైవ సంబంధమైన కార్యక్రమము దేవుని యొక్క తలంపులను తెలియచేస్తుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవ సంబంధమైన కార్యక్రమంను బట్టి మనం చూడగలిగితే ఒక్కొక్కసారి మనం చేసిన ప్రార్థనలు కూడా మనల్ని ఎగతాళి చేసినట్లుగా కనబడుతుంది, లేదంటే కనుక దేవుడు వినలేనట్లుగా కనబడుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక దేవుడు ఎందుకు ఒక్కొక్కసారి మన ప్రార్థనలను అంగీకరించడు, ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు మన విన్నపములను, మన మొరను ఎందుకు చెవియొగ్గడు అని వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే కనుక ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనంలో చూడగలిగితే కనుక, నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, ప్రార్థన చేయకము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దేవుడు ప్రార్థన ఎందుకు వినడట? దేవుడు ఎందుకు ప్రార్థన చేయమన్న దేవుడే. దేవుడు ప్రార్థనలో సింహాసనం కలిగిన దేవుడే, ప్రార్థన స్థానముగా చేసుకున్న దేవుడు, ప్రార్థనల ద్వారా ప్రత్యక్షతలను నేర్పించే దేవుడు ఎందుకు ప్రార్థన వినడు? ప్రార్థన వినకపోవటానికి కారణమేమిటి? ప్రార్థనను వినగలిగే దేవుడు కదా. విననేరటకు నా చెవులు మందము కాలేదన్న దేవుడు ఎందుకు ప్రార్థన వినటం లేదని అంటే, ప్రభు రాయించిన మాటే, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టుచున్నారు, నేను వినను. దేవుని దగ్గరికి వస్తున్న మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, ప్రభు భోజన సంస్కారపు విందు తీసుకుంటున్న మనము, దేవుని పట్ల నిబద్ధతగా ఉంటున్నాము అని అనుకునే మనము, దేవుని సన్నిధిలో దేవుని మాటను ఆచరిస్తున్నామా, నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన
దేవుని యొక్క దైవ సమానమైన స్తుతి ఆరాధన, దైవ సమానమైన కార్యక్రమమును, పరలోక శక్తిని, పరలోకపు భక్తిని భూమి మీద విశ్వాసికి నేర్పించే ఒక దైవ క్షేత్రమై ఉన్నది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తా అంటే, దేవుడు వినగలిగే దేవుడే. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూడగలిగితే గనక ప్రభు ఒక మాటను రాయిస్తాడు. మీరు మీ సుఖభోగముల నిమిత్తము మీరు నన్ను అడుగుతున్నారు కనుక మీకు మీరు అడిగినవి దొరకటం లేదు. యాకోబు పత్రిక 4:3లో ప్రభు రాయిస్తున్న మాట, సుఖభోగముల కోసము దేవుడు పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు. పాపమును ఆధారము చేసుకుంటూ ఆధారముతో శరీరమును ఆధారం చేసుకుంటూ పాప ఫలితములను, కపటమును, మోసమును, స్వార్థమును ఆధారం చేసుకుంటూ పాపము చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. అటువంటి ప్రార్థనలను దేవుడు నెరవేర్పు చేయడు. దేవుడు కూడా ఒకప్పుడు ఫరో దగ్గరకు వచ్చేటప్పటికి మోషే ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఫరో తన అవసరాన్ని బట్టి దేవుణ్ణి వేడుకోమని చెప్పాడు. కానీ మారు మనసు కోసం కానీ దైవ సంబంధమైన దైవ చిత్తానుసారమైన మారు మనసు కోసం ఫరో ఎప్పుడు కూడా ప్రాకులు పడలేదు. అందుకనే అక్కడికి రాలేదు. అవసరాల భక్తి ఎప్పుడు కూడా అక్కడికి రాదు. అవసరాలను, వ్యాధులను, జబ్బులను ఆధారం చేసుకున్న విశ్వాసము ఎన్నడూ కూడా అక్కడికి రాదు. ఇటువంటి ప్రార్థనలు ఆదాము గారి మొదలుకొని సంఘము ఎత్తబడేంత వరకు ఎందరో చేశారు. భూలోకములో కొన్ని ప్రార్థనలను దేవుడు నెరవేర్పులోనికి తీసుకురాడు. ఎందుకు తీసుకురాడు అంటే, దేవుడు దైవ సంబంధమైన కార్యమును జరిగిస్తాడు కానీ పాప సంబంధమైన జీవితాన్ని మనిషికి అందించడు. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే గనక యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని చూడగలిగితే గనక, యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని చూడగలిగితే, మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు బయలు వెళ్ళక రొమ్ములు నా పాపమును కప్పుకొనేడలా పరముందున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూడండి, మనుషులకు జడిసి, మతమునకు జడిసి, కులమునకు జడిసి, వ్యాధులకు జడిసి, లేదంటే లాభాపేక్షమైన స్వార్థపరులైన మనుషుల మీద ఆధారపడి అవసరాలకు జడిసి దేవుణ్ణి దూరము చేసుకోవడం, దైవ సమానమైన భక్తిని వేషధారణగా కొనసాగించడం అనేది దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుడు రాయించిన మాట, రొమ్ములో నా పాపమును కప్పుకొనుక ఎడల పరమునందున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. హృదయములో మోసము, తలంపుల్లో కపటము, చేతల్లో ఏమో విశ్వాసము లేని క్రియ, ఇటువంటి జీవితము భక్తి జీవితము, ఇటువంటి వేషధారణ భక్తి కలిగిన జీవితము సొన్నము కొట్టిన సమాధుల వలెను, ఎముకలు కలిగిన సమాధుల వలెను, జీవము లేని సమాధుల వలెను ఉండిపోతుంది. రొమ్ములోని అనగా హృదయంలోను గుండెలలోనూ ఉన్న పాపము ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యమును రుజువుపరచదు, దైవశక్తిని అందుకోనివ్వదు, దైవశక్తిని పొందుకోనివ్వదు. ప్రార్థన జీవితంలో స్వార్థమున్నదా? ప్రార్థన జీవితంలో కపటమున్నదా? ప్రార్థన జీవితంలో దేవుని వాక్యము ప్రకారము చూడగలిగితే కనుక అవసరాల భక్తి ఉన్నదా? ప్రార్థన జీవితంలో దేవుని యొక్క వాక్యము బట్టి చూడగలిగితే కనుక పాపమును దాచుకొని, పాప ఫలితమును దాచుకొని, పాపను నొప్పుకొనక ఇంకా దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తే అది వేషధారణ భక్తి. మన విశ్వాస ప్రమాణం చెప్పుకునేటప్పుడు, పాపక్షమాపణ చెప్పుకునేటప్పుడు, ఆదివారపు ఆరాధనలు మనం చదువుకుంటాం కదా, తన పాపమును ఒప్పుకొనేని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము ఎన్నడూ కూడా దైవ సమానముగా కలిగి ఉండాలి. దైవశక్తి మీద ఆధారపడి ఉండాలి.
దైవ సన్నిధి మీద ఆధారపడుతూ దేవుడి యొక్క ప్రత్యక్షతలతో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ అరగంట సేపు ఏం కనబడుతుంది అనిస్తున్నంటే నిశ్శబ్దము కనబడుతుంది. ఈ అరగంట సేపులోనూ ఏం కనబడుతుంది అనిస్తున్నంటే 7 దేవదూతల గారు కనబడుతున్నారు. ఈ అరగంట సేపు ఏం కనబడుతుంది అనిస్తున్నంటే, అంతటా మనము చూసినట్లయితే కనుక 7 బోరలు కలిగిన 7 దేవదూతల గారు కనబడుతున్నారు. 3వ వచనం నుంచి చూస్తే గనక, సువర్ణ ధూపర్తి చేత పట్టుకొని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ఎవరి దేవదూత? ఎవరి దేవదూత గారు? 7 దేవదూతల గారు కనబడుతున్నారు. 7 దేవదూతల్లోనూ కూడా 7 బోరలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకం కలిగిన ఒక దేవదూత గారు కనబడుతున్నారు. ఈ దేవదూత గారి యొక్క చేత మనం చూడగలిగితే కనుక ధూపార్తి, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని, సువర్ణ ధూపర్తి, సువర్ణ అనగా బంగారము, సువర్ణము అనగా పరిశుద్ధత, సువర్ణము అనగా కళంకము లేనిది, సువర్ణము అనగా కపటము లేనిది, వేషధారణ లేనిది, దైవ సంబంధమైనది, దైవ ఆలోచన తప్ప మరొక దానికి స్థానము లేనిది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, సువర్ణ ధూపర్తి అనగా పాత్ర, పరిశుద్ధమైన పాత్ర. ఈ పాత్ర పట్టుకున్న ఒక దేవదూత గారు కనబడుతున్నారు. ఈ దేవదూత గారి ఎదుట ఏం కనబడుతుందని అంటే, దేవదూత వచ్చి బలిపీఠం ఎదుట ఉన్న, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠము, దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ఇది పరలోకంలో జరుగుతున్న సన్నివేశము. ఇది పరలోకంలో జరుగుతున్న ప్రత్యక్షత. ఇది పరలోకంలో చూస్తున్న దైవ ప్రత్యక్షత. ఈ దైవ ప్రత్యక్షతలో యోహాను గారు ఎవరిని చూస్తున్నారంటే, సువర్ణ బలిపీఠాన్ని చూస్తున్నారు. ప్రత్యక్షత గుడారంలో మనం చూడగలిగితే గనక సువర్ణ బలిపీఠము కనిపించదు, కానీ ఎత్తడి బలిపీఠం మనకు కనబడుతుంది. మోషేసుకు ఉపవాస కార్యక్రమాల్లో చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా. ఆవరణ ప్రాంతములో ఎత్తడి బలిపీఠము మనకు కనబడుతుంది. ఎత్తడి బలిపీఠము విమోచనకు ఎలాగైతే కనబడుతుందో, మరి పరలోకంలో ఏం కనబడుతుంది అంటే సువర్ణ బలిపీఠము కనబడుతుంది. ఈ సువర్ణం అనగా పరిశుద్ధమైనది. పరలోకంలో ఉన్న దేవుడు అతి పరిశుద్ధుడు. పరలోకంకు సంబంధించిన దేవదూతలు పరిశుద్ధులు. పరలోకమునకు సంబంధించిన ఉపకరణములన్నీ కూడా పరిశుద్ధమైనవిగానే ఉండాలి. పరిశుద్ధతను తగ్గించేవి కానీ, పరిశుద్ధతకు విలువ ఇవ్వనివి కానీ ఉండకూడదు. దేవుడు ఉంచడు. అందుకని ఈ యొక్క వచనంలో చూడగలిగితే గనక సువర్ణ ధూపర్తి మనకి కనబడుతుంది. ఈ సువర్ణ ధూపర్తి అనగా పరిశుద్ధమైన పాత్ర. ఈ పరిశుద్ధమైన పాత్ర ఎక్కడ కనబడుతుంది అంటే ఒక దేవదూత గారి చేతిలో కనబడుతుంది. ఎవరి దేవదూత గారు? యేసుక్రీస్తు ప్రభువే. అందుకని ప్రభు యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనుక ఇక్కడ సువర్ణ ధూపర్తి కనబడుతుంది, పరిశుద్ధుల ప్రార్థన కనబడుతుంది. దేవుని చేతిలోనేమో సువర్ణ ధూపర్తి పట్టుకొని ఉంది. ఈ సువర్ణ ధూపర్తి అనగా పరిశుద్ధ ప్రార్థనలు కలిగిన పాత్రగా ఆ యొక్క స్థానం ఉంది. ఆ పాత్ర ఉన్నది. ఆ పరిశుద్ధమైన పాత్రతో పాటు అనగా దైవ సంబంధమైన పరలోక పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను, భూలోక సంబంధమైన పరలోక సంబంధమైన భక్తులు, భూలోక సంబంధమైన భక్తుల యొక్క కార్యక్రమం యొక్క ప్రార్థనలను మనం చూడగలుగుతున్నాం. బైబిల్ గ్రంథములు పరిశుద్ధుల ప్రార్థనలు మనం 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అందుకని 8వ అధ్యాయం 3వ వచనంలో చూడగలిగితే కనుక సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు. పరిశుద్ధులందరి ప్రార్థనలు ఎక్కడ కనబడుతున్నాయని అంటే ఈ యొక్క పరలోకంలో దేవుని యొక్క కార్యక్రమంలో కనబడుతున్నాయి. అలాగనే 6వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక ఇక్కడ కూడా 6-10 హతసాక్షుల ప్రార్థనలు మనకి కనబడుతున్నాయి. వధింపబడిన వారి యొక్క ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని, నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకి ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, దైవ సంబంధమైన తలంపు, దైవ సంబంధమైన చిత్తము, దైవ సంబంధమైన కార్యక్రమము దేవుని యొక్క కార్యక్రమంను రుజువుపరిచేది. ఇక్కడ కొద్ది ప్రార్థనలు మనకు కనబడుతున్నాయి. 8వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి పరిశుద్ధుల ప్రార్థనలు కనబడుతున్నాయి. 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి హతసాక్షుల ప్రార్థనలు కనబడుతున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక ఇక్కడ కూడా భూలోక పరిశుద్ధుల ప్రార్థనలు కనబడుతున్నాయి. పరలోకమున్న మా తండ్రి అని ఎవరైతే పరలోకపు తండ్రిని జ్ఞాప్తిలోనికి తెచ్చుకొని జ్ఞాపకము చేసుకొని ఎవరైతే దైవచిత్తమానుసారమైన ప్రభు యొక్క ప్రార్థన చేయగలుగుతున్నారో వీరందరూ కూడా హృదయంలో వేషధారణ లేని వారు, వీరందరూ కూడా అవసరాల భక్తి లేని వారు, వీరందరూ కూడా వేషధారణ భక్తి లేకుండా, అవసరాల భక్తి లేకుండా దైవ సంబంధమైన శక్తితో ప్రార్థనలు చేసిన వారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క సువర్ణ ధూపర్తిని ఎక్కడికి కలుపుతున్నారని అంటే దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు, దేనిని కలుపుటకు సువర్ణ దీపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి, ఎవరి దూత అంటే మనం ఇంతకు ముందే చదువుకున్నాం, యేసుక్రీస్తు ప్రభుని. యోషు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన గ్రంథంలో ఎలాగ కనబడుతున్నారని అంటే ఒక దేవదూత గారిలాగా కనబడుతున్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దైవ సంబంధమైన స్థితి, పరలోక సంబంధమైన స్థితి ఎన్నడూ కూడా భూలోకంలో దైవ శక్తిని రుజువుపరుస్తుంది. పరలోక సంబంధమైన దైవస్థితి ఎప్పుడు కూడా పరలోకాన్ని రుజువుపరుస్తుంది. భూలోక సంబంధమైన భౌతిక స్థితి భూలోకాన్ని రుజువుపరుస్తుంది. దైవ సంబంధమైన స్థితిని మనం నిర్ణయించుకుంటున్నామా? భూలోక సంబంధమైన స్థితిని మనము నిర్ణయించుకుంటున్నామా? మనల్ని మన జ్ఞప్తిలోనికి గమనించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక 8వ అధ్యాయం నుంచి మనం చూడగలిగితే అరగంట సేపు నిశ్శబ్దం కనబడుతుంది. 7 దేవదూతలు కనబడుతున్నారు, 7 బూరలు కనబడుతున్నవి, ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దేవదూత గారు కనబడుతున్నారు. ఈ దేవదూత గారే యేసుక్రీస్తు ప్రభు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు కూడా దేవదూత గారిలాగా కొంతకాలము పాత నిబంధన గ్రంథంలో అక్కడక్కడ పనిచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ దేవదూత గారైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గారు, యేసుక్రీస్తు ప్రభు ఈ ధూపార్తిని ఎక్కడ కలపాలని అంటే పరిశుద్ధుల ప్రార్థనలో కలిపి ఈ కలిపిన స్థితిని ఎక్కడ ఉంచాలని అంటే ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాలి. చూడండి, మనం చేసే ప్రార్థన పరలోకమైన సన్నిధిని మనం చేరాలి. ఆదాము గారు మొదలుకొని నెరవేరని ప్రార్థనలు ఎన్నున్నవో ఆ ప్రతి ప్రార్థనను కూడా దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే గనక యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము. యథార్థకరమైన హృదయము, కపటము లేనిది, వేషధారణ లేనిది, అవసరాల భక్తి లేనిది, దైవ సంబంధం మీద ఆధారపడేది, దైవ సంబంధమైన కార్యక్రమం మీద దేవుణ్ణి రుజువుపరిచేది. యథార్థకరమైన ప్రార్థన జీవితం కలిగిన వారు పరిశుద్ధులు. యథార్థకరమైన ప్రార్థన జీవితం కలిగిన వారు దైవ సంబంధమైన హతసాక్షులు. యథార్థమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు భూలోక సంబంధమైన పరిశుద్ధులు.
దైవ సంధి ఎప్పుడు కూడా పరిశుద్ధమైన ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తుంది. అందుకని ఈ సువర్ణ ధూపార్తిని తీసుకొని పరిశుద్ధుల ప్రార్థనలతో ఎక్కడికి వెళ్తుందనిసరంటే దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరాలి. ఎవరు చేర్చేవారు ప్రభు అన్నమాటే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నట్లు దేవుడు భూమి మీద ఉండేటప్పుడు కూడా, ఇంకా చీకటిగా ఉండేటప్పుడు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. దేవునికి ఆత్మీయ జీవితంలో గమనించగలిగితే గనక ఇక్కడ 7 దేవదూతలు మనకు కనబడుతున్నారు. చరిత్రను బట్టిను అలానే థియలాజికల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం చూడగలిగితే గనక బైబిల్ గ్రంథంలో కూడా కొద్దిమంది దేవదూతల పేర్లు రాయబడ్డాయి. ఉరియేలు, రఫాయేలు, రఘుయేలు, మికాయేలు, షర్పాయేలు, గాబ్రియేలు, రెమియేలు అని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం కొన్ని రాతలను బట్టి మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక నోవాహు గారు నూతన సృష్టి మొదలైన తర్వాత, అనగా జలప్రళయము అయిపోయిన తర్వాత దహన బలి చేసినట్లుగా, అలాగునని ఇస్సాకు గారిని దేవుడు అడిగిన తర్వాత అబ్రహాము గారిలో నూతనమైన విశ్వాస జీవితాన్ని సంపాదించుకున్నట్లుగా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే సృష్టిలో నూతన స్వభావము కలిగిన వారు, నూతనమైన సంతానముగా, దైవ సంతానముగా ఎంచబడిన వీరందరూ కూడా కలిపి చేస్తున్నది ఏంటనిసరంటే పరలోకమునికి చేరే స్తుతియాగము, పరలోకమునకు చేరే ప్రార్థనా జీవితము. ఈ శ్రమలలో, ఈ రాబో బోరలలో ఇంకా అనేక మంది మారాలని, మారు మనసు పొందాలని, దేవుని తెలుసుకోవాలని ప్రార్థనలు చేసేవారు. అలాగునని రక్షింపబడిన వారును వధు సంఘము కూడా దేవుని సింహాసనం మీద కూర్చుండుతూ స్తుతియాగము చేసేవారు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక నూతన సృష్టిలో నుంచి అబ్రహాము గారు ఎలాగైతే వచ్చారు, అబ్రహాము గారిలో నుంచి ఇస్సాకు గారు ఎలాగైతే వచ్చారు, అలాగునని నూతన సృష్టిలో నుంచి ఎవరు వచ్చారని అంటే వధు సంఘము. ఈ వధు సంఘము ఎక్కడ ఉండాలని అంటే దేవునిలో పెండ్లి కుమార్తెగా రూపొందింపబడాలి. ఇంకా 7 బోరలు ఉన్నవి, 7 ముద్రలు పూర్తవలసినవి. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే గనక ప్రార్థనా జీవితాన్ని బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కరూ కొనసాగించిన వారే దైవ సమానమైన ఆత్మ కలిగిన వారు. దైవ సమానమైన ఆత్మ కలిగిన వారు ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా ప్రార్థించేవారు మనకు కనబడుతున్నారు. ఆది పితామహులకు ముందు, ఆది పితామహుల కాలములో, ప్రవక్తల కాలములో, సువార్తల కాలములో, సంఘ కాలములో, అపోస్తుల కాలములో, వధువు సంఘ సిద్ధపాటు కాలములో, రాకడ చివరి కాలంలో కూడా మనకి కొంతమంది భక్తులు అనేవారు మనకి కనబడుతున్నారు. ఆది పితామహులకు ముందు చూడగలిగితే గనక దేవుడి ఒడిలో ఆదామవ్వలు ప్రార్థనా పరులుగా, పరిశుద్ధులుగా ఉన్నారు. నోవాహు గారు కనబడతారు, షేము గారు కనబడతారు. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమునని కాలంలోను ఈ యొక్క ఎనోషు గారు, హేబేలు గారు మనకి కనబడతారు. ఆది పితామహుల కాలములకు ముందు భక్తులైన వారు ప్రార్థనలు చేశారు. వీరి ప్రార్థనలు కూడా కొన్ని నెరవేరలేదు కదా, అవి కూడా సంపూర్ణమైన కాలము ఈ అరగంట కాలము. ఇంకను వాక్యములు మనం చూడగలిగితే గనక ఆది పితామహుల ప్రార్థనలు, అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, 12 గోత్రికులు దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుని జనాంగంలో వారు చేసిన ప్రార్థనలు చూడండి. ఆది పితామహుల కాలములో ప్రార్థనలు, ఆది పితామహులకు ముందు కాలములో ప్రార్థనలు, దేవునికి ముందు ప్రవక్తలు చేసిన ప్రార్థనలు, దేవునిలో నుండి సంఘము కూడా చేయవలసిన ప్రార్థనలు, ఆత్మ తండ్రి గారు నడిపించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ప్రార్థనలు,
ఈ ప్రార్థనలన్నీ కూడా నెరవేరినవి ఉన్నవి, నెరవేరలేనివి ఉన్నవి. నెరవేరినవేమో దైవ చిందమైన కార్యక్రమంను రుజువుపరిచినవి. నెరవేరవలసిన కాలము ఈ అరగంట కాలములో దేవుడు ప్రతి దానిని కూడా రుజువుపరిచేవాడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంను వింటున్నా సరే ధిక్కరించనిచ్చినము ఆనాటి కాలము ఇర్మియా గారి కాలంలో కూడా మనకు కనబడుతున్నారు. వాక్యము వింటే కనుక విసుక్కునే వారుంటారు, వాక్యమునకు ఇష్టపడని వారుంటారు, వాక్యమును ఆసక్తిగా నేర్చుకొనని వారుంటారు, ప్రార్థనా జీవితమును పరిశుద్ధంగా నడిపించుకోలేని వారుంటారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, మా యొక్క వాక్యము ద్వారానే, దేవుడి మాట ద్వారానే ప్రార్థనా జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎత్తబడిన సంఘము ఎత్తబడిన తర్వాత పరలోకంలో జరుగుతున్న ప్రార్థనలు, పరలోకంలో జరుగుతున్న స్తుతులు. ఎందుకంటే ఆత్మతండ్రి గారు పరలోకంలో ఉన్నారు. భూలోకంలో ఏమున్నది? భూలోకంలో శ్రమ ఉంది. భూలోకంలో నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి దేవుడి కృప ఇంకా ప్రయాసపడుతూనే ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, 7వ బూరలో పరలోకంలో ప్రార్థనా స్తుతి కార్యము జరుగుతుంది. రాబో శ్రమలు కూడా మరీ కఠినమైనవి. ముద్రలే కఠినమైతే బూరలు అనేవి మరి ఇంకా కఠినమైనవి. ఈ 7వ ముద్రలో అరగంట సేపులో ఏం కనబడుతుందంటే, దైవ సంబంధమైన వధు సంఘము ఎత్తబడుట సిద్ధపాటు మాత్రమే కాకుండా సిద్ధపాటుతో కలిగిన స్తుతి ప్రార్థనలు కూడా వధు సంఘము పరలోకంలో చేస్తుంది. భూలోకంలోనేమో సిద్ధపాటు కలిగిన ప్రార్థనలు చేసింది, పరలోకంలోనేమో వధు సంఘము సిద్ధపాటు కలిగిన స్తుతి యాగం అక్కడ చేస్తుంది. ఎవరితో కలిపి చేస్తుంది సంఘము? 7వ ముద్రలోనికి వచ్చేటప్పటికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోటి దూత రూపంలో, దూత గారి యొక్క స్థానంలో దేవుడే యొక్క స్తుతి యాగాన్ని జరిగిస్తున్నాడు. హతసాక్షులను, పరలోక పరిశుద్ధులను, భూలోక పరిశుద్ధులతో ప్రార్థనలు జరుగుతున్నవి. ఒకటేమో సిద్ధపడిన వారు సిద్ధపడిన స్తుతిని పరలోకంలోను చేస్తున్నారు. రక్షితులేమో దేవుని యొక్క కార్యమును రుజువుపరుస్తున్నారు. కారణం ఏంటనిస్తుందంటే, ప్రార్థనా జీవితం లేకపోతే తీర్పు వచ్చేది వీరికి కూడా. అయ్యా, మేము కూడా ప్రార్థనా జీవితం లేకపోతే తీర్పులో ఉండిపోవలసిన వారము, తీర్పులోను శిక్షలోను ఉండిపోవలసిన వారము, తీర్పు నుండి వచ్చే, శిక్ష నుంచి వచ్చే ఆ యొక్క ఉపద్రవంలో తప్పించగలిగిన ఏకైక లోక సర్వ సృష్టి రక్షకుడవు నీవే అని చెప్పి దేవుణ్ణి స్తుతించేవారై ఉన్నారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, 8వ అధ్యాయములో మనం చూడగలిగితే గనక ఏం కనబడుతుందని అంటే, ప్రార్థన కనబడుతుంది. ఎవరికి ప్రార్థన? సృష్టికైన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రితదేవుడైన దేవుడికి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనకు ద్వారా, ఎవరి ద్వారా ఈ ప్రార్థన తండ్రి సింహాసనం దగ్గరికి, తండ్రి యొక్క స్థానానికి వెళ్తుందని అంటే, తండ్రి దేవుని సన్నిధికి వెళ్తుందంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎవరితో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు? ఎవరితో అంటే పరలోక పరిశుద్ధులు, హతసాక్షులు, అలాగునే భూలోక పరిశుద్ధులు, వధు సంఘం అంతటితో కలిపి ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నవి. ఎందుకోసం? ఎవరి కోసం ప్రార్థనలు? ప్రార్థనలేమో నరకము నుండి తప్పించుటకు, ఇంకా కఠిన శ్రమలో ఉండిపోకుండా, కఠినమైన శ్రమల్లో శోధనలో ఉండిపోకుండా, అవిధేయతతో ఉండిపోకుండా ఉండటానికి అక్కడ మిగిలిపోయిన వారందరి కోసం కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. భూలోకంలో ఎవరైతే మిగిలిపోయారో, భూలోకంలో ఇంకా కఠినపరుచుకుంటున్నారో మనసును, ఇంకా ఎవరైతే కఠిన శ్రమలకు సాధనాలుగా తమ హృదయాలను అవిధేయతతో ఉంచుకుంటున్నారో వారందరి కోసము కూడా ఈ యొక్క ప్రార్థన జరుగుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, నూతన సృష్టిలో నుంచి నూతన స్వభావం వచ్చింది,
నూతన స్వభావంలో నుంచి నూతన దైవ సంబంధమైన సంతానం వచ్చారు. ఈ సంతానమే ఎవరని అంటే వధూ సంఘము. నూతన సృష్టిలో నుండి ప్రార్థనలు కొనసాగించిన వారు నోవాహు గారైతే, నూతనమైన స్వభావాన్ని అందించగలిగే పురుషుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థనాపరుడైతే సంఘము కూడా ప్రార్థనలు చేయగలగాలి. ఏ ప్రార్థనలు? అవసరాల ప్రార్థనలు కాదు, వ్యాధి తొలగాలని ప్రార్థనలు కాదు, కీడు తొలగాలని ప్రార్థనలు కాదు. వీటిని మించిన ప్రార్థన ఏంటనిస్తారంటే ప్రభు అంటున్న మాట, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నా తండ్రి ఇంట అనేక స్థలములు కలవు, మీ కొరకు నేను అక్కడ ఒక స్థలాన్ని ఏర్పాటు చేయటానికి నేను వెళుతున్నానని చెప్పి తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన పక్షమున దేవుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు. అందుకనే తండ్రి గారు రాయించిన మాట, నీవు నేను పని మీద ఉంటే కార్యము జరగకుండా ఎలాగుంటుంది? దేవుడి ఉద్దేశమేమో పరలోకంలో సంఘం ఉండాలని. సంఘం ఉద్దేశం ఏంటనిస్తారంటే సైతాను ప్రభావాన్ని బట్టి లోకాల్లో ఎదుగుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు లెక్క. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, లోకపు ఆశీర్వాదము పరలోక స్థితిని ఎప్పుడు కూడా అందించదు. లోక సంబంధమైన దీవెన, లోక సంబంధమైన ఆశీర్వాదము, లోక సంబంధమైన ఐశ్వర్యము పరలోకాన్ని ఎప్పుడు కూడా అందించదు. అందుకనే ప్రభు అంటాడు, సూది బెచ్చములు ఏనుగైనా వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోకమునకు వెళ్ళుట దుర్లభము. కానీ దేవుడు అన్ని ఇస్తేనే ఆశీర్వాదం కాదు, దేవుని మనం నిలుపుకుంటే ఆశీర్వాదం, దేవుణ్ణి సంపాదించుకుంటే ఆశీర్వాదం. దేవుడు ఇచ్చినది అల్పమైనా సరే అది అధికమైన మేలు చేసేదే. 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడు, ప్రార్థనా జీవితము సంఘములో కూడా మన అందరి కోసం మాత్రమే కాక సర్వ సృష్టి కోసము, మన యొక్క సిద్ధపాటు కోసం కూడా మనం ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధులేక ప్రార్థనలు సావాసం కలిగిన అనుభవం దైవజనులు దేవదాసయ్య గారిది. పరిశుద్ధులతో ప్రార్థన అనుభవం, ప్రవక్తలతో ప్రార్థన అనుభవం, దేవునితో ప్రార్థన అనుభవం, పరలోక పటాలముతో ప్రార్థన అనుభవం కలిగిన దైవజనులు దేవదాసయ్య గారిది. అటువంటి దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వారికి ఇచ్చింది ఏంటనిస్తానంటే దైవ సన్నిధి. అటువంటి దైవ సన్నిధిలో ఉండే తండ్రి గారు ఈ ఆత్మీయ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారు. జరిగే వాటిని, అలాగనే జరిగిపోయిన గతమును, జరగవలసిన భవిష్యత్తును తెలియజేస్తున్న ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము ప్రకటన గ్రంథము. ఇది లోకానికి, సంఘానికి కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. సంఘానికి ఎందుకు తెలియచేస్తున్నాడు అనిస్తారంటే వధువు సంఘంగా మార్చడానికి. లోకానికి ఎందుకు తెలియచేస్తాడంటే లోకాన్ని విడిచి సంఘమనే క్షేత్రంలోనికి రావాలి, సంఘమనే పొలంలోనికి రావాలి, సంఘమనే స్థానములోనికి వచ్చినప్పుడు ఈ స్థానము వధువు సంఘంగా మలచబడుతుంది. ఈ స్థానము దైవ సమానమైన కార్యమును జరిగిస్తుంది. అందుకనే తండ్రి గారి మాటలు మనం చూడగలిగితే కనుక పొలానికి గట్టు ఎంత అవసరమో, కాపురానికి గుట్టు ఎంత అవసరమో, సంఘానికి కట్టు ఎంత అవసరమో, ప్రార్థనకు కూడా పట్టుదల అంత అవసరం. ప్రార్థనా జీవితానికి పట్టుదల అవసరం. సన్నిధి, దైవ సన్నిధి అనుభవ జీవితానికి పెట్టుకోవడంత అవసరం. అందుకని విశ్వాస జీవితంలో కన్నీటి ప్రార్థన ఉండాలి, విశ్వాస జీవితంలో ఉపవాస ప్రార్థన ఉండాలి, విశ్వాస జీవితంలో ప్రసవ వేదన ప్రార్థన జీవితం ఉండాలి. ప్రసవ వేదన ప్రార్థన చేయు వాలిమ్ము తండ్రి అని మన తండ్రి గారు కూడా రాయించారు కదా. ప్రసవ వేదన ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ప్రభు కూడా ఇంకా చాలా చీకటి ఉండగానే ఏకాంత స్థలమునకు వెళ్ళి పరలోకపు తండ్రికి ప్రార్థన చేసుకున్నారు. కుటుంబ ప్రార్థన, స్తుతి ప్రార్థన, సిద్ధపాటు ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుని యొక్క స్థితిని బట్టి గ్రహించుకోవలసినది, నేర్చుకోవలసినది, పూర్తి చేయవలసినది. ప్రార్థనలు నెరవేరకపోవటం అనిస్తారంటే సంఘము జీవితంలో విశ్వాసి కూడా లోక సంబంధమైన ప్రార్థన చేసుకుని ఆ అవసరం తీరింది, నేను ప్రార్థనా పరులు అనిస్తారంటే అది సరైనది కాదు.
ప్రార్థనా జీవితం సంఘములో ఉన్న విశ్వాసి ఎలాగ ఉండాలని అంటే, ఇక్కడ సంఘంలో ఉంటూనే, ఇక్కడ యొక్క దైవ సన్నిధిలో ఉంటేనే పరలోక ప్రత్యక్షతను చూడగలగాలి, పరలోకపు స్వరాన్ని మనం వినగలగాలి, పరలోకపు యొక్క విషయాలను మనం తెలుసుకోగలగాలి. ఆత్మవశంలో ఉన్న యోహాను గారు ఎలాగైతే పరలోకపు ప్రార్థనా జీవితాన్ని తెలుసుకున్నారో, భూలోకంలో ఉండగానే సంఘము కూడా పరలోకపు ప్రార్థనా జీవితాన్ని తెలుసుకోవాలి. పరలోకపు ప్రార్థనా జీవితము సంఘము తెలుసుకోకపోతే సంఘం యొక్క ప్రార్థనకు విలువ లేదు. కారణం ఏంటని ఇస్తారంటే, ఈ యొక్క ప్రత్యక్షతల కాలంలో మనం చూడగలిగితే కనుక యోహాను గారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూడగలిగితే భూలోకంలోనే ఉన్నారు. పరలోక ప్రార్థన శక్తిని, పరలోకపు ప్రార్థన పట్టును, పరలోకపు ప్రార్థన ప్రభావమును యోహాను గారు తెలుసుకోగలుగుతున్నారు, యోహాను గారు చూడగలుగుతున్నారు, యోహాను గారు నేర్చుకోగలుగుతున్నారు, యోహాను గారు సంఘాలకు తెలియజేస్తున్నారు. ఇది వధువు సంఘం యొక్క అంతస్తు ఉన్నది. ప్రకటన గ్రంథము దైవ సంబంధమైన కార్యమును రుజువుపరిచే అంతస్తు ఉన్నది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు రాయించిన మాటను బట్టి మనం చూడగలిగితే కనుక, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడనుగవేగా. ప్రార్థనా ఫలితములు చూడండి. ఎన్ని ప్రార్థనలు అయితే జరిగినవో, ఎన్ని ప్రార్థనలు అయితే భూలోకంలో జరిగినవో, ఎన్ని ప్రార్థనలు అయితే పరలోకంలో జరిగినవో, వాటన్నింటికి సంబంధించిన ఫలితాన్ని అంతటిని పరలోకంలోను భూలోకంలోను రుజువు చేస్తున్న ముద్ర ఏ ముద్ర అనిస్తున్నంటే, ఈ యొక్క 7వ ముద్ర. 7వ ముద్ర కాలములో దేవుని యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, దైవశక్తిని బట్టి, పరలోక పరిశుద్ధుల యొక్క ప్రార్థనా ఫలితాన్ని బట్టి, ప్రార్థనా దైవ సమానమైన జీవితానికి ఇక్కడ ప్రభావం అనేది, ఫలితం అనేది మనం భూలోకంలోను పరలోకంలోను చూడగలుగుతున్నాం. కయ్యోను ప్రార్థన చేశాడు కదా, హేబేలు కూడా ప్రార్థన చేశాడు కదా. కయ్యోను భక్తి కళంకము కలిగినది, హేబేలు భక్తి నీతి కలిగినది. హేబేలు రక్తము మొరపెట్టింది. దేవుని యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూడగలిగితే కనుక, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు ఆయన ఎంత హింసించినా సరే ప్రభు కూడా అంటున్న మాట, అమ్మా నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడుగుడి. దేవుడు కూడా ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ప్రార్థనా జీవితం మీదే భక్తిని ఆధారం చేసుకుని దేవుడు భూలోక సంబంధమైన శ్రమనంతటిని కూడా జయించి పరలోకంలో సింహాసనాన్ని అందుకున్నాడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం దేవుని యొక్క గొర్రెపిల్ల ఎలాగ కనబడుతుందని అంటే, పడద్రోయబడినను సరే నిలవబడిన గొర్రెపిల్ల. భూలోకంలో అది పడద్రోయబడిన గొర్రెపిల్లగాను, బలహీనము కలిగిన గొర్రెపిల్లగాను కనబడుతుంది. కానీ పరలోకంలో అదే గొర్రెపిల్ల ఎలాగ నిలబడింది అని అంటే, నిలబడింది. పరలోకంలో నిలబడాలంటే భూలోకంలో ప్రార్థనా జీవితం అవసరం. పరలోకంలో నిలబడాలని అంటే భూలోకంలో దైవ సన్నిధి అనుభవం అవసరం. పరలోక ప్రార్థనలు మనం తెలుసుకోవాలంటే భూలోకంలో పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఇచ్చిన స్థానము సంఘము. అన్ని సంఘాల్లోనూ కూడా లేనిది ఏంటంటే దైవ సన్నిధి అనుభవం. బైబిల్ మిషన్లో ఉన్నది ఏంటంటే బైబిల్ మిషన్ దైవ సన్నిధి అనుభవం. ఏకాంత సన్నిధి చేయటం, 7గురి సన్నిధి పరలేక సన్నిధి చేయటం. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడుము, అందరు నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము అని రుజువుపరిచే స్థితి బైబిల్ మిషన్ స్థితి. అటువంటి ప్రసవేద ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఆనాటి కాలంలో బైబిల్ మిషన్ పెద్దలైన వారు చేశారు, భక్తులైన వారు చేశారు. కాబట్టి ఈనాడు ఈ యొక్క రూపం అనేది మనం సంపాదించుకుంటున్నాం. దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి మనం చూడగలిగితే కనుక దేవుడు అంటున్న మాట, ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన నిప్పులలో దానిని నింపి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రార్థనలు వెలివో ఆ ప్రార్థన యొక్క ఫలితము వెంటనే రుజువుపరచబడుతుంది.
దేవుని యొక్క కార్యక్రమము గొప్పది కాబట్టి, దేవుని యొక్క చిత్తము గొప్పది కాబట్టి, ఈ యొక్క 8వ ముద్రలో మన 8వ అధ్యాయము మొదటి భాగము నుంచి మనం చూడగలిగితే కనుక పరలోకంలో జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనా జీవితం గురించి దైవజనులు దేవదాసయ్య గారి రాతల ద్వారాను అలాగే ఇతర యొక్క స్థితిని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, నీ ప్రేమతో మమ్మల్ని బలపరుచుకొనుము. విత్తబడిన వాక్యము మీ దృష్టికి అంగీకారముగాను, సంగమునకు మాకు మేలుకరముగాను ఆత్మీయ జీవితాన్ని పోషించే స్థితిలో మీరే స్థిరపరిచి మీరు మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదంతో ప్రభు నిండుగా మెండుగా మనల్ని దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమె. అందరికీ మరణాత. ప్రకటన బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.